కేవలం 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు. ఆయన సొంత పార్టీనే ఆయన గుర్తులు చెరిపేయాలి అని ప్రయత్నం చేసింది. డిజోన్ చేసుకోవాలి, దూరం జరగాలి అని కూడా అనుకుంది. ప్రత్యర్థులంతా గుంపు కట్టి కేసులు పెట్టిన చరిత్ర ఏపీనే కాదు ఇండియా మొత్తం చూసింది. అయినా గాని దశాబ్దాలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ ఆ లీడర్ చరిష్మా గురించి, నాయకత్వ శైలి గురించి, ఎంత జనరస్ గా ఉండేవాడు అనే ధోరణి గురించి పదే పదే సామాన్య జనం ఎందుకు మాట్లాడుకుంటారు? ఒక జాతీయ పార్టీ, ఒక మీడియా, రాజకీయ ప్రత్యర్థులు ఇలా అన్ని వైపుల నుంచి దాడి జరిగినా గానీ ఆ చరిష్మా చెక్కు చెదరకుండా ఎలా నిలబడింది జన హృదయాల్లో అని తెలిస్తే రాజకీయాల్లో అసలు జనం ఏం గుర్తు పెట్టుకుంటారు? లీడర్షిప్ అనే మాటకి నిజమైన కొలమానం ఏంటి, తులాభారం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎస్, వైఎస్ఆర్ గురించే. అసలు వైఎస్ఆర్ స్పెషాలిటీ ఏంటి? మన చుట్టూ కనబడే మిగతా నాయకులతో పోలిస్తే వైఎస్ఆర్ ఎందుకంత స్పెషల్ చూద్దాం రండి. దిస్ ఈజ్ కీ టాక్స్. వైఎస్ఆర్ అని పేరు చెప్పగానే రాజకీయ నాయకులైనా, ఆయన సహచరులైనా, ఆయన ప్రత్యర్థులైనా రకరకాలుగా వైఎస్ఆర్ ని నిర్వచించేందుకు, తమ అనుభూతుల్ని చెప్పేందుకు పోటీ పడడం అనేది మామూలు సర్వసాధారణ విషయమే. కానీ సామాన్య జనం 16 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ వైఎస్ఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడడము, అలా మాట్లాడుతున్నప్పుడు చాలా మంది కళ్ళు చెమ్మగిల్లటం కనపడుతుంది. కళ్ళే కాదు, ఆ గుండె తడి కూడా, ఆర్ద్రత కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు వైఎస్ఆర్ అంత స్పెషల్ అంటే చాలా కారణాలు ఉంటాయి. బై అండ్ లార్జ్ 3 ప్రధానమైన రీజన్స్ వైఎస్ఆర్ నాయకత్వ పటిమని, శైలిని, సామర్థ్యాన్ని మనకి చూపిస్తాయి. అవేంటో తెలిస్తే గనక వైఎస్ఆర్ అంటే కేవలం చరిష్మానే కాదు, అంతకు మించిన ఎనిగ్మా. అంటే ఫీల్ అవ్వడం సులభమే కానీ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అనే పర్సనాలిటీ అని మనకి అర్థమై తీరుతుంది. ఇంతకీ వైఎస్ఆర్ ఎందుకు స్పెషల్ అంటే, ఎస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ జనరాసిటీ. రాజకీయాల్లో ఎన్నికలు పూర్తి అయ్యే వరకు రాజకీయాలు ఉండొచ్చు కానీ ఎన్నికలు జరిగిన తర్వాత జనం చుట్టూనే రాజకీయం నడవాలి అని చెప్పడం కాదు, చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్ఆర్. నాకు ఓటే లేదు, మీ ప్రాంతాన్ని నేనెందుకు అభివృద్ధి చేస్తా అని ముఖ్యమంత్రులు మాట్లాడడం మనం చూస్తుంటాం. నిన్న కాక మొన్న రాజంపేట లాంటి చోట్ల కూడా మీరు మాకు ఓట్లు లేకపోయినా కానీ మీకోసం పనిచేస్తున్నా అంటూ దయాధర్మ బిత్సం మాటలు చెప్పడాన్ని ఏపీ మొత్తం చూసింది. కానీ ఇలాంటి ధోరణికి భిన్నంగా వైఎస్ఆర్ ప్రత్యర్థులైనా, విపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే తన దగ్గరకు వస్తే సీఎంగా వాళ్ళని అక్కున చేర్చుకోవటమే కాదు, వాళ్ళ కోసం అప్పటికప్పుడు హుటాహుటిన జనం దగ్గరికి వెళ్లేందుకైనా సిద్ధపడ్డము, ఊహించని రీతిలో సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించిన దాఖలాలు ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి జిల్లాలోనూ కనపడతాయి. ఇప్పటికీ జనం నోళ్లలో ఆ మాటలు వినపడతాయి. ఇక వైఎస్ఆర్ని కాంటెంపరీస్తో పోల్చిన, అంతకు ముందు తరం నాయకులతో ఎంచి చూసినా కూడా చాలా ప్రత్యేకంగా కనిపించేలాగా చేసింది గుండె ధైర్యం. ఓపెన్ చెస్టెడ్ యాక్ట్ అంటారు పర్సనాలిటీలో, ఫిలాసఫీలో. అలాంటి ఓపెన్ చెస్టెడ్ క్యారెక్టర్ వైఎస్ఆర్. అంటే గుండె ధైర్యంతో ఎదురెళ్లడము, ఎలాంటి సమస్యలనైనా నవ్వుతూ ఢీకొట్టడం వైఎస్ఆర్ శైలి. ఆ నవ్వు వైఎస్ఆర్ కి ఊహించనంత ఇమేజ్ తెచ్చి ప్రజలకు దగ్గర చేస్తే ఆయన ప్రత్యర్థులు మాడుముఖం వాళ్ళు ఏంటిలా అని అనిపించేసేలాగా జనానికి ఒక సందేశాన్ని పంపేసింది వైఎస్ఆర్ పర్సనాలిటీ. ఇది అన్ఇంటెన్షనల్ గానే జరిగి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ ఎంత చరిష్మాటిక్, ఎంత ఆరా ఉండేది ఆ పర్సనాలిటీకి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఖచ్చితంగా. ఇక మూడోది, వైఎస్ఆర్ అంటే వన్ అండ్ ఓన్లీ అనిపించే మరో లక్షణం, ప్రత్యర్థులు అంతా ఏకమైన, మీడియా మూకుమ్మడిగా దాడి చేయాలనుకున్నా కానీ సింగిల్ గానే అలాంటి అడ్డంకులన్నింటినీ ఢీకొట్టి గెలవడం వైఎస్ఆర్ స్పెషాలిటీ. అఫ్ కోర్స్ 2004 ఎన్నికల్లో కొన్ని సర్దుబాటులతో బరిలో దిగుండొచ్చు కానీ 2009లో మంది మార్బలం ప్రత్యర్థులుగా ఏకమైపోయినా కూడా వైఎస్ఆర్ ఒక్కరే ఢీకొట్టి వాళ్ళందరినీ ఓడించటం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే కాదు ఎప్పటికీ గుర్తు. ఎందుకంటే వరుసగా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు తన నాయకత్వంలోనే మరోసారి గెలిచి అధికారంలోకి రావడం అనేది ఏపీ చరిత్రలో చాలా అరుదైన ఘట్టం. అలాంటి ఘట్టం బహుశా రీసెంట్ హిస్టరీలో ఒక్క వైఎస్ఆర్కే సాధ్యమైంది. ఎస్, ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నా, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి
ఎన్నికలకు వెళ్ళి తన నాయకత్వంలోనే మళ్ళీ జనామోదం పొంది అధికారంలోకి వాపస్ వచ్చిన ఏకైక నాయకుడు రీసెంట్ హిస్టరీలో వైఎస్ఆర్. ఎంచి చూడడానికి, పోల్చి చెప్పడానికి మరో ఘట్టం అలాంటిది కనపడదు మోడర్న్ హిస్టరీలో. అందుకోసమే వైఎస్ఆర్ అంటే చెరపలేని గుర్తు, రాజకీయాలకు ఒక బెంచ్ మార్క్, బహుశా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక శిలా శాసనం లాంటి చరిష్మా. ఎస్, ఖచ్చితంగా బహుశా ఈ 3 లక్షణాల్లో చివరిది. అంటే ఎవరెంత ఏకమైన, మీడియా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అన్నిటినీ ఢీకొట్టి వైఎస్ఆర్ ఎలా నిలబడ్డారు అనే స్పిరిట్ ని జగన్ ఇప్పుడు అందిపుచ్చుకోవాలి అంటే చాలా మంది ఎస్ అనే కదా అంటారు. మీరేం చెప్తారు? దిస్ ఈజ్ కీ టాక్స్.